మనం పక్కూరికి వెళ్ళి ధనం సేకరిద్దాం పదండి. అది అమ్మయ్య, అడవి నుంచి బతికి బయటపడ్డాం. బతికి బయటపడ్డాంలే. త్వరగా వెళ్దాం పదండ్రా. అమ్మా, మా గురువుగారి ఇంట్లో హోమం ఉంది కదా, మీరు కొన్ని డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం. విషయాన్ని పొద్దుగాల వచ్చేటప్పుడు దారిలో పాములు తేలు కనిపించాయా? ఇప్పుడు రాత్రి అవుతుంది. సింహాలు పులులు వీట తిరుగుతుంటాయి. మనం ఈ దారిన వెళ్దాం రండి. అలాగే రా. అరే, ఇక్కడ వాగుంది కాదరా, ఏం చేద్దాం? అరే, అట్లా ఏంటి చేస్తున్నావు? నది వండుకోవాలని చెక్ చేస్తున్నారా? అది ఎట్లా వండుకుంటే కుడుకలు పడుతుంది కదా, గురుకలు పడతలేదా? ఓహో, చూద్దాం రా, పైన చూద్దాం రా. కొద్దిసేపు తర్వాత. అరే, అట్లా ఎందుకు చేస్తున్నావు? వాగు పండుకుందో లేదో చూస్తున్నాను రా. అది ఎట్లా? నేను కొట్టినప్పుడు వాగు మేలుకుంటే నా కాలు వచ్చి మింగేస్తుంది రా, కానీ అది మింగేయలేదు అంటే వాగు పండుకుందిరా. ఓహో, సరేరా. సరేరా, అందరం జంట కట్టుకొని పోదాం, లేదంటే వాగు మనంలో మింగేస్తుంది. అమ్మాయ, నది కూడా దాటేస్తాం రా. పదండ్రా వెళ్దాం. ఒకసారి అందరు వరుసగా నిలబడండిరా. అందరం ఉన్నామో లేదో లెక్క పెడదాంరా. 1 2 3 4 5 6. అరే, నది మనలో ఒకరిని మింగేసిందిరా. అసలు నీకు లెక్కలే రావురా, నేను లెక్క పెడతా. 1 2 3 4 5 6. అవునురా, మనలో ఒక నది మింగేసిందిరా. నీకు కూడా లెక్కలు రావురా. 1 2 3 4 5 6. అరే, మన నవ్వులో మింగేసిందిరా. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు? మాలో ఒకరిని నది మింగేసింది. మీరు ఎంతమంది ఉండాలి? 7 మంది. మీ సంచిలో ఏమున్నాయి? పైసలు తప్పించి ఏం లేవు. మీరు పైసలు ఇస్తారా? నేను మీలో ఒకరిని తిరిగి తెప్పిస్తాను. అరే, పైసలు పోతే పోని అని మనలో ఒకరిని సృష్టించాలంటే పైసలు పోతే పోని ఇచ్చేదాం పని. సరే రా, ఇచ్చేద్దాం. ఇప్పుడు వరుసగా నిల్చోండి. 1 2 3 4 5 6 7. మీలో ఒకరిని తిరిగి తెప్పించాను చూడండి. ఒకరిని తిరిగి తెచ్చాను. ఇప్పటికే చాలా లేట్ అయింది, నడవండి రా, గురువు గారు తిడతారు. ఏమైందిరా, ఇంతసేపు తర్వాత వచ్చారు? ఏమైందిరా, ఇంతసేపు తర్వాత వచ్చారు? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? గురుగారు, మన
ఇంట్లో హోమం ఉంది కదా, ధనం సరిపోకపోతే పక్కూరికి వెళ్ళి ధనం సేకరించడానికి వెళ్ళాము. ధనం ఎక్కడుంది? మేము నదిని దాటి వస్తుంటే మాలో నది ఒకరిని మింగేసింది. మాకు ఒక అతను అడ్డు వచ్చి పైసలు ఇస్తే మళ్ళీ ఇంకొకరిని పుట్టిస్తానన్నాడు. అతనికి ధనం ఇచ్చాము. మేము అతనికి పైసలు ఇచ్చేసాం. అప్పుడు ఏం చేశారు? లెక్క పెట్టాము. ఎలా? ఒకసారి లెక్క పెట్టి చూపెట్టు. వస్తాను. 1 2 3 4 5 6. వచ్చే దారిలో కూడా ఒకరు తప్పిపోయారా? ఓరి మీ తెలివి తగలయ్యా, మీరు అందరినీ లెక్క పెడుతున్నారు కానీ మిమ్మల్ని మీరు లెక్క పెట్టుకుంటారా? సరే కానీ తిన్నారా? తిన్నాం గురువు గారు. సరే మళ్ళా లేట్ అవుతుంది, పడుకోండి. కుక్కుడుకు లేవండిరా. ఏమైందిరా? అరే గురువుగారు లేవకముందే స్థానానికి వెళ్ళి వద్దాం, రండిరా. సరేరా. అరే నీళ్ళు బాగా చల్లగా ఉన్నాయిరా. నీ తల్లి తెగలయ్యా, నీళ్ళు చల్లగా ఉండక వేడిగా ఉంటాయా? చాలా వెళ్తాం, ఆలస్యం అవుతుంది. గురుగారు లేవండి, గురుగారు లేవండి. ఏమైందిరా? తెల్లారిపోయింది గురుగారు. కోడి కూర్చి వారం అవుతుంది. సరే కానీ ఈరోజు మీకు సరిగమ 10 నిమిషాలు నేర్పిస్తాను. సరే గురువు గారు. ఇక్కడ ఎవరికైనా సరిగమ 10 నిమిషాలు వచ్చా? నాకొచ్చు గురువు గారు. ఒకసారి పాడు. సరిగమ పాడాలంటే లోపలికి గానం రావాలి. ఎక్కడికి వెళ్తున్నావురా? ఎక్కడికి వెళ్ళాలా? గొట్టు సాఫ్గా ఉండాలన్నారు కదా గురువు గారు. ఇప్పుడు కాదు. ఇక్కడ ఎవరన్నా భక్తులు వచ్చా? గురువు గారు చెప్పురా. ప్రథమ విభక్తి. ఇంకా నువ్వు డుమ్ములు దేవునే ఉన్నావురా. గురువు గారు సరిగమ పాడవచ్చు. సరే చెప్పు. సరే కానీ వెళ్ళి సూది తీసుకొని రండిరా. ఏ గురువు గారు? పొద్దుసరి పని చేసి కాలు చేతులు వస్తున్నాయిరా, కొద్దిసేపు ఒత్తుతారా? గురువు గారు. నాగాలు
వేస్ట్ కాదు. నా కాలు బంగారు కాలా నీ కాలు వేసుకోవాలా నా కాళ్ళు రా. రాగండి గురువు గారు వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు ఆగండి గురువు గారు నీ కాలు కూడా ఆపండి గారు జరగండి ఎందుకు కొడుతున్నారా అట్లా ఏమరా ఎందుకు కొడుతుర్రా? మొత్తం మీరు ఉపవాసంలో ఉండాలని అన్నం పెట్టను సరే కానీ ఎందుకలా చేస్తున్నారు చెప్పండి. నా కాలు తీసుకున్నాడు ఒరే అది మీ కాలు కాదు కదా, అది నా కాలు అదే. క్షమించండి గురువు గారు. నా కాలు అని కాళ్ళు ఇవ్వటగారని అన్నారు కదా మీరు సరే వదిలేయి. ఈరోజు మీరు మొత్తం ఉపవాసమే అన్నమే పెట్టాను నేను సరే కానీ మీరు వెళ్ళి సూది తీసుకొని రండి రా గురుగారు. అరే గురుగారికి నేను ఇస్తారా సూది అరే గురుగారికి నేను ఇస్తారా సూది లేదురా నేనే ఇస్తా లేదురా నేను ఇస్తా లేదురా నేను ఇస్తా అరే నేను ఇస్తారా అరే నేను ఇస్తారా ఆవురా ఆలోచన వచ్చింది నాకు అరే ఒక కొమ్మ తీసుకొని దానికి సూది గుచ్చుకొని తీసుకొని వెళ్దాం రా సరేరా చాలా బరువుగా ఉందిరా చాలా బరువుగా ఉందిరా ఏమ్రా ఇంత చిన్న సూదికి ఇంతమంది ఎందుకు అంత ఆయాసం పడుతున్నారు? మీరేగా చెప్పారు గురుగారు సూది తీసుకురమ్మని నేను ఒక్కనే తీసుకొస్తే నాకే పేరు వస్తుంది గురుగారు అందుకే అందరం తీసుకొచ్చాం గురుగారు సరే కానీ వెళ్ళండి రా. సరే గురువుగారు ఇప్పుడు మా బంధువుని పిలుచుకొస్తాను సరేనా? సరే గురువుగారు నేను కూడా వెళ్ళి వస్తాను. సరే గురువు గారు మీకు ఈరోజు దెబ్బలు నేర్పిస్తాను. ఇది ముట్టి దెబ్బ, ఇది ముట్టి దెబ్బ ఇది చెంప దెబ్బ, ఇది చెంప దెబ్బ ఇది చెవు దెబ్బ, ఇది చెవు దెబ్బ దెబ్బ, ముక్కు దెబ్బ నెత్తి దెబ్బ. రండిరా రండిరా గురువు గారు దెబ్బలు నేర్పిస్తున్నారు ముట్టి దెబ్బ, ముట్టి దెబ్బ తల దెబ్బ చెవు దెబ్బ చెంప దెబ్బ, చెంప దెబ్బ దెబ్బ, ముక్కు దెబ్బ ముట్టి దెబ్బ. ఇప్పుడు పెట్టండి. ఆగట్రా. ఏం చేస్తున్నారా గురువుగారు కొట్టబడ్డారు గురువుగారు. కొట్టమంటే కొట్టిస్తారా రా అవును గురువుగారు. ఓ షీ మీరు అసలు గురువుగారు ఏం నేర్పించారు ముట్టి దెబ్బ, ముక్కు దెబ్బ, చెవు దెబ్బ, చెంప దెబ్బ. ఒకసారి చేసి చూపెట్టండి ముక్కు దెబ్బ, చెంప దెబ్బ, ముక్కు దెబ్బ, తల దెబ్బ. ఇప్పుడు కొట్టండి రా అరే ఆగండి ఆగండి కొట్టిస్తుంటే మళ్ళీ కొడతారా రా అవును గురువుగారు. నేను వెళ్ళొస్తాను సరే గురువు గారు తిని వెళ్ళండి. ఏం వద్దురా లేట్ అయితే నేను వెళ్తున్నాను సరే మళ్ళా బాయ్ బాయ్.